వెల్కమ్ టు మహి మీడియా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అక్కడి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. కాగా 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించిన సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి మొత్తం 5గురుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎంఎస్ సెక్షన్ 141, 308, 351, రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అలాగే SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు.